హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. చూడండి, న్యూ ఇయర్ కదా, ఇంట్లోనే కలర్స్ తయారు చేస్తున్నాం. బియ్యపు రవ్వ ఉంది, సో దాంట్లో ఇది కుంకుమ వేసి రెడ్ కలర్ తయారు చేస్తున్నాం అన్నమాట. ఇది ఎల్లో పసుపు వేసుకొని చక్కగా మంచిగా ఎల్లో కలర్ వచ్చింది. ఇదేమో బ్లూ కలరు, మన ఇంట్లో ఉజాలా ఉంటుంది కదండి, అది వేసాను. అదిగోండి బ్లూ కలరు. ఇది మంచి ఆరెంజ్ వచ్చింది. ఇందులోనేమో ఫుడ్ కలర్ వేసాం అనమాట. ఇది గ్రీన్ ఫుడ్ కలర్. ఇట్లా మనం ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్తో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. మన ఇంట్లో బియ్యం పిండి, బియ్యం రవ్వలు ఒక్కోసారి పురుగు పట్టినని పడేస్తూ ఉంటాం కదా, వాటిని చక్కగా జల్లించుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కలర్స్ కలుపుకొని మనమే ఇంట్లో కలర్స్ తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ తయారు చేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇప్పుడు బీట్రూట్ ఇలా మిక్సీ వేసుకున్నాం మంచి పింక్ కలర్ కోసం అని చెప్పి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో కలుపుతున్నాం. చూసారా, కలుపుతూ ఉంటేనే మంచి పింక్ కలర్ వస్తుంది. మొత్తం కలిపాక చూపిస్తాను. ఇదిగోండి, బీట్రూట్ వేస్తే ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. బీట్రూట్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని చిక్కగా తీసండి, అందుకు మంచి కలర్ వచ్చింది. ఇది బియ్యం పిండిలో కలిపాం అనమాట, అందుకని బాగా మొత్తం కలిసిపోయింది కలరు. అదే ఇవైతే రవ్వలో కలిపాను, అందుకని అక్కడక్కడ వైట్గా ఇది ఒక డిజైన్ లాగా ఉంది. మంచి గ్రీన్, ఎల్లో, ఇది ఒక బ్రౌనిష్ కలర్ లాగా ఉంది. ఆరెంజ్, బ్లూ, పింక్. సో ఇంట్లోనే ఈజీగా హాఫ్ అన్ అవర్లో 6 కలర్స్ తయారు చేసుకున్నాం. ఇంకా మన దగ్గర ఫుడ్ కలర్స్ వేరే కలర్స్ అయి ఉంటే మనము ఇంకా చేసుకోవచ్చు. నాకు ఈ కలర్స్ చాలు, సో అందుకని ఇవి చేసుకున్నాం. అన్నీ కలిపేసుకొని ఇలా ఎండలో తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, హాఫ్ అన్ అవర్లో ఆరిపోతాయి. మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు న్యూ ఇయర్కి, రేపు పొంగల్ అప్పుడు కూడా కలర్స్ వేసుకుందాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా నా ఐడియా? నచ్చిందా ఫ్రెండ్స్? హాఫ్ అన్ అవరే పట్టింది ఇవన్నీ నాకు చేయడానికి కూడా, ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే నాకు కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.